టు ఈటీ ఎక్స్క్లూజివ్. మన హీరోలను పాన్ ఇండియా రేంజ్ లో ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ నార్త్ బెల్ట్ లో మన హీరోలు తెలియని వారే లేరంటే నమ్ముతారా? అరే నిజమండి బాబు. ఏ మాత్రం యాక్షన్ ఇమేజ్ ఉన్న కమర్షియల్ హీరో అయినా ఉత్తరాదిన పల్లె పల్లెకు తెలిసిన స్టారే. యూట్యూబ్లో యంగ్ హీరోల సినిమాలకున్న ఆదాయాన్ని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిందే. ఐకాన్ స్టార్ బన్నీకి దక్షిణాదిన ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నార్త్ క్యాంప్ లోనూ అంతకు మించిన ఫ్యాన్ బేస్ ఉంది. అద్దరిపోయే డాన్స్లు, ఇర్రగా తీసే ఫైట్లు అక్కడి వారికి బన్నీని ఎప్పుడో ఆత్మీయుణ్ణి చేసేశాయి. జస్ట్ డాన్స్లు, ఫైట్లే కాదు, ఆధ్యాత్మిక టచ్ ఉన్న కంటెంట్ కి కూడా అక్కడ క్రేజ్ మామూలుగా ఉండదు. రామ్ పోతినేని అప్పుడెప్పుడో నార్త్ లో చిన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయితే రాంభాయ్ అంటూ ఫ్యాన్స్ పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించారట. వీళ్లకి తానెలా తెలుసని ఆలోచిస్తే యూట్యూబ్ మహిమ అనే అర్థమైందట ఈ స్మార్ట్ హీరోకి. సౌత్ రిలీజ్ల సంగతి ఎలా ఉన్నా నార్త్ వాళ్లకు సినిమాలను పంపేటప్పుడు పక్కాగా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అప్పటి నుండి అలవాటైందట ఈ హీరోకి. 15 నుండి 20 కోట్ల మార్కెట్ ఉన్నప్పుడు ఆ మాత్రం కేరింగ్ ఉంటుందిగా అంటున్నారు క్రిటిక్స్. 6 అడుగుల కటౌట్ ఉంటే, కోడితే 60 మంది చుట్టూ కింద పడే జనాలుంటే నార్త్ వాళ్ల దగ్గర సినిమా సూపర్ హిట్టే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు మన దగ్గర అంతగా ఆడకపోయినా నార్త్ స్మాల్ స్క్రీన్స్ లో మాత్రం మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టేస్తున్నాయి. అందుకే బెల్లంకొండ హీరోలకు నార్త్ లో మంచి డిమాండే ఉంది. మన హీరోల రేంజ్ ని బట్టి యూట్యూబ్ రైట్స్ అమ్ముడవుతూ ఉంటాయి. ఆది సాయి కుమార్, వరుణ్ సందేశ్ లాంటి హీరోల సినిమాలకు మన నిర్మాతలు ధైర్యం చేసి ఖర్చు పెట్టడానికి కారణం నార్త్ నుండి ఏదో ఒక రూపంలో వచ్చేస్తాయనే. ఉత్తరాది వారు కూడా పేరుకి శాటిలైట్ హక్కులు తీసుకుని మూవీస్ ని విడుదల చేసి ఆ వెంటనే యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు. మన దగ్గర మాస్ ఇమేజ్ ఎంతుంటే నార్త్ లో కాసులు అంతగా కురుస్తాయన్నమాట. హిట్ కొట్టిన దర్శకులకు తిరుగుండదు. వాళ్ళ కోసం హీరోలు క్యూ కడతారు, నిర్మాతలు వెంట పడతారు అంటారు కదా. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒక్కోసారి హిట్ కొట్టిన తరువాత కూడా వెయిటింగ్ తప్పదు, డైలమా ఆగదు. ఏంటి నమ్మరా? ఎందుకు నమ్మరు? సాక్ష్యాలతో సహా మీ ముందుకొస్తుంటే. కావాలంటే హిట్ కొట్టి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న దర్శకులు ఎవరో చూసేయండి. హనుమాన్ సినిమా విడుదలై 6 నెలలైపోయింది. కల్కికి ముందు 2024లో పెద్ద హిట్ ఇదే. 1-2 కాదు, ఏకంగా 300 కోట్లు వసూలు చేసింది హనుమాన్. దెబ్బకు ప్రశాంత్ వర్మ పేరు బాలీవుడ్ వరకు మారుమోగిపోయింది. దాంతో మనోడికి తిరుగులేదు, ఖాళీ ఉండదు అనుకున్నారు అంతా. సీన్ కట్ చేస్తే 6 నెలలుగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించనే లేదు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ఖాళీగా అయితే లేరు, కానీ డైలమాలో మాత్రం ఉన్నారు. ఎందుకంటే రణ్వీర్ సింగ్ సినిమా ఆగిపోయింది. జై హనుమాన్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దాంతో మోక్షజ్ఞతో సినిమా లైన్లో పెడుతున్నారీనా. మరోవైపు టిల్లు స్క్వేర్ తర్వాత మల్లిక్ రామ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈయన కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. బలగన్ లాంటి సెన్సేషనల్ సినిమా చేసిన తర్వాత కూడా వేణు ఇప్పటి వరకు 2వ సినిమా ప్రకటించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి నానితో ఈయన సినిమా ఖరారైంది, కానీ అది సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు వేణుకు ఈ వెయిటింగ్ అయితే తప్పకపోవచ్చు. నాని వేణు ప్రాజెక్ట్ దిల్ రాజు బ్యానర్లోనే రానుంది. కాకపోతే కథలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక విరాట పర్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా మరో సినిమా ప్రకటించలేదు వేణు ఒడుగులా. వీళ్లు మాత్రమే కాదు, త్రివిక్రమ్, వంశీపాడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. కల్కి తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ సందడి కనిపించడం లేదు. ఆ రేంజ్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే సినిమాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ టైం రావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. ఈలోపు మరో శుక్రవారం వచ్చేసింది. మరి ఈ వారం ఏ సినిమాలు రాబోతున్నాయి, అందులో దేనిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. కొత్త సినిమాలు లేక, వచ్చినవి ఆడక అప్పుడెప్పుడో జూన్ 27న విడుదలైన కల్కితోనే ఇప్పటికీ థియేటర్స్ రన్ అవుతున్నాయి. మధ్యలో భారతీయుడు 2 వచ్చినట్టు కూడా ఐడియా లేదు ఆడియన్స్కు. ఈ వారం కూడా 3-4 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ధనుష్ రాయన్ మాత్రమే కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న సినిమా. ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా రాయన్. పైగా ఆయన నటించిన 50వ ప్రాజెక్ట్ ఇది. పోటీలో సినిమాలేవీ లేకపోవడంతో తెలుగులోనూ రాయన్కు భారీగానే థియేటర్స్ దక్కాయి. ఇక రాజ్ తరుణ్ పురుషోత్తముడు జూలై 26నే విడుదల కానుంది. ఈ మధ్య రాజ్ తరుణ్ చుట్టూ రేగిన వివాదాలు ఈ సినిమాకేమైనా హెల్ప్ అవుతాయేమో చూడాలి. పురుషోత్తముడు ప్రమోషన్స్ లోనూ రాజ్ తరుణ్ కనిపించడం లేదు. ఆపరేషన్ రావణ్ అనే మరో సినిమా కూడా ఇదే వారం వస్తోంది. వీటికి తోడు ఈ వారం బాక్సాఫీస్ పై కన్నేసిన మరో సినిమా డెడ్ పూల్ అండ్ వాల్విరన్. మార్వెల్ సినిమాస్ నుండి వస్తోన్న మూవీ కావడంతో దీనిపై మన దగ్గర కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
మొత్తానికి ఈ వారం బాక్సాఫీస్ దగ్గర సందడి అంతంత మాత్రంగానే ఉండబోతోంది. కెరియర్ లాంగ్ రన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మమ్మల్ని అడగండి, మేం చెప్తామంటున్నారు త్రిష అండ్ నయన్. వారిద్దరి కోవలోకే లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చారు శృతి హాసన్, అంజలి అండ్ అదర్స్. ఇన్నేళ్ల కెరియర్లో ఈ ముద్దుగుమ్మలు ఎలా సస్టైన్ అవుతున్నారు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. శృతి హాసన్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు అన్నది లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్ లో కెరియర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరియర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఏవీ అందుకోలేదు. అయినా స్ట్రాంగ్ గా నిలబడి ప్రూవ్ చేసుకున్నారు. స్టార్ కిడ్ అయినా మిగిలిన హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలా గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగారు. అలాంటి ఏజ్ గ్రూప్స్తోనే చేస్తాను, ఇలాంటి సబ్జెక్ట్లే చేస్తాను అని ఎప్పుడూ గిరిగీసుకొని కూర్చోలేదు శృతి. సీనియర్లైనా జూనియర్లైనా తన క్యారెక్టర్ బావుంటే ఆలోచించకుండా చేసేశారు. యాక్షన్ సన్నివేశాలైనా, బోల్డ్ సీన్స్ అయినా, స్పెషల్ సాంగ్స్ అయినా మనసుకు నచ్చితే మరో మాట మాట్లాడకుండా సైన్ చేసి ప్రూవ్ చేసుకున్నారు ఈ బ్యూటీ. కెరియర్ లాంగ్ రన్లో సక్సెస్ఫుల్గా ఉండాలంటే అన్ని తరహా పాత్రల్లోనూ మెప్పించాలని అంటున్నారు అచ్చ తెలుగు అందం అంజలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్లైందంటూ లెక్క పెట్టడం మానేశాను అంటున్నారు ఈ బ్యూటీ. అనుష్క, తమన్నా, త్రిష, నయన్ లాగా అంజలి కూడా సౌత్ లాంగ్వేజ్లో తన పర్ఫార్మెన్స్తో ప్రూవ్ చేసుకున్నారు. త్వరలోనే గేమ్ చేంజర్లో రామ్ చరణ్తో జోడీ కడుతున్నారు సిల్వర్ స్క్రీన్ సీతమ్మ అంజలి. అంతేకాదు, రీసెంట్గా బహిష్కరణ సిరీస్లో బోల్డ్ సీన్స్ చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఒకప్పటితో పోలిస్తే మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాసే కాన్సెప్ట్ సంఖ్య పెరుగుతోందని అంటున్నారు మేడం అంజలి. కొన్ని మాటలు గాలి కన్నా వేగంగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మొన్నటికి మొన్న సౌత్లో తమన్నా ఐటమ్ సాంగ్ గురించి ఓ మాట వినిపించింది. ఇప్పుడు నార్త్లో అదే మాటను నిజం చేసి చూపించారు మేకర్స్. సౌత్ మాటను తప్పుపట్టిన వారు నార్త్లో వాస్తవంలోకి వచ్చినందుకు చూసి ఆనందిస్తున్నారు. తమన్నానా మజాకా, అట్లుంటది మరి ఆమెతో. వాహ్ నువ్వు కావాలయ్యా అని తమన్నా ఈ మధ్య ఆడిపాడిన సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటిదాకా ఏమాత్రం బజ్ లేని ప్రాజెక్టుకు ఆ ఒక్క పాటే ఎక్కడా లేని హైప్ తీసుకొచ్చింది. అందుకే సినిమాలో ఏం లేకున్నా తమన్నాతో ఓ సాంగ్ చేయిస్తే చాలని అన్నారు తమిళ తంబీలు. వా నువ్వు కావాలయ్యా ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది. మరి సౌత్లో ఆమెకున్న క్రేజ్ ని గమనించారేమో. నార్త్ వాళ్ళు కూడా తమన్నా స్టెప్లకు ఫిదా అవుతున్నారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్న సినిమాలో తమన్నా సాంగ్ ని ఇంక్లూడ్ చేశారు. తమన్నా స్టెప్పులు చూసి ఇన్నాళ్లు ఈ బ్యూటీ సౌత్కే ఎందుకు పరిమితమైంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి నార్త్ సైడ్ నుంచి. పొరుగు భాషల్లోనే కాదు, తెలుగులోనూ తమన్నా స్పెషల్ సాంగ్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంది. టాప్ హీరోల సినిమాల్లో పాటలంటే ఎప్పుడూ నో చెప్పలేదు ఈ బ్యూటీ. ఓవైపు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి పాటలతో మెప్పిస్తూనే ఉన్నారు. త్వరలో తెలుగులో మరోసారి కాలు కదిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో. వీసా వస్తే వెళ్ళొచ్చు జర్మనీ, మా ఇండియన్ ఐడల్కి వచ్చారు వన్ అండ్ ఓన్లీ శివమణి అంటూ కార్తిక్ చెప్పిన పంచ్ లైన్స్ ఈ వారం మిస్ కాకూడదు అనుకుంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3. శివమణి మొదలుపెట్టిన మ్యూజిక్ కాన్సర్ట్ ని సింగర్స్ ఎలా కంటిన్యూ చేశారో తెలుసుకోవాలనుందా? అయితే ముందు ఒకసారి ఈ ప్రోమో చూసేయండి. వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్ 3 నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపిస్తోంది సంగీత ప్రియుల్లో. జస్ట్ సాంగ్స్ పరంగానే కాదు, కంటెస్టెంట్స్ను జడ్జిలు ఎంకరేజ్ చేసే తీరు, మధ్యలో తమలో తాము పేల్చుకునే జోకులు, ఇలా ప్రతిదీ ఎపిసోడ్కి జీవం పోస్తోంది. శివమణి చీఫ్ గెస్ట్గా హాజరైన ఈ వారం ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా హైలైట్ కానున్నాయి. తన తండ్రి గురించి తమన్ చెప్పిన మాటలు శివమణి కంటతడి పెట్టించాయి. అంతేకాదు, ఎస్పీబీ జ్ఞాపకాన్ని జడ్జిలో ఆడియన్స్తో పంచుకున్న తీరు ఆత్మీయంగా అనిపించింది. కార్తీక్ ఎంకరేజ్ చేసిన కంటెస్టెంట్కి శివమణి ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు? జరగండి సాంగ్ గురించి తమన్ ఏమన్నారు? గీతామాధురి ఆశ్చర్యపోయిన సీన్ ఏంటి? ఇలాంటివన్నీ చూడాలంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.